సందర్భంగా కుకట్పల్లి నియోజకవర్గం ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు, బంధువులు ప్రతి ఒక్కరూ నాకు శుభాకాంక్షలు తెలియని అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఒక జన్మదినాన కొన్ని సేవా కార్యక్రమాలు చేయాలి, మన జన్మ ఇచ్చిన తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి అని ఒక మంచి దృక్పథంతో నాతో పాటు నా మిత్రులు మరి పవన్ గారు కానీ, వినోద్ గారు కానీ, తోట రమేష్ గారు కానీ, రాము గారు కానీ అనేక మంది ఈ ఈ ప్రాంతంలో ఉన్న నాయకులే కాకుండా శ్రేయబులస్ అందరూ కూడా నన్ను ఆశీర్వదించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందన తెలియజేస్తూ ఉన్నాం. ఇంకోటి, మనము 3 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం, ఏఐ సమ్మిట్లో ప్రపంచ దేశాలు వచ్చి మనల్ని పొగుడుతూ ఉంటే, భారతదేశాన్ని గర్వించదగ్గ స్థానంలో మోడీ గారు తీసుకుపోతూ ఉంటే, కానీ సహించని కాంగ్రెస్ కొంతమంది కార్యకర్తలు ప్రోద్బలంతో మరి అర్ధనగ్న ప్రదర్శన చేసి మన యొక్క దేశ ప్రతిష్టను దిగజార్చే విధంగా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. నువ్వు ఏదైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కో, మన దేశంలో ఉన్న మౌలిక సదుపాయాలపై ఏదన్నా అభ్యంతరం ఉంటే చెప్పు, కానీ ప్రపంచ దేశాల ముందు తల వంచేలా చేస్తున్నారు చూడు, ఇది దేశ ప్రజలే కాదు, ఎవరు కూడా క్షమించరు. దయచేసి అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ నాయకులారా. మీ రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడతారో ఏమో తెలియదు. ఆయనను చూసి మీరే ఎగిరెగిరి పడుతున్నారు, కానీ మన దేశాన్ని ప్రతిష్ట దిగజారుస్తున్నారు. ఆయన వెనకాల ఉంటే మనం రేపు పొద్దున ఉంటాం. కాబట్టి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చూపిన బాటలో మనం అందరం ఆయన మద్దతు తెలపాలని చెప్పి ఈ సందర్భం మనయేస్తూ, ఇంకొకటి సంఘటన కామారెడ్డిలో మరి మన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే మరి వెంకటరామరెడ్డి గారి పైన ఒక వ్యక్తి కారుతో 90 కిలోమీటర్ స్పీడ్తో ఆయనను హత్య చేయాలనే ప్రయత్నం చేసిండు. ఇది ఎంతవరకు సమంజసం? మీరు రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదని చెప్పి ఇష్టానుసారం చేస్తా అంటే అది కుదరదు. వారిని పరామర్శించడానికి మా రాష్ట్ర అధ్యక్షుడు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ పోతూ ఉంటే వాళ్ళు దౌర్జన్యంగా నిర్బంధిస్తూ ఉన్నారు. ఎక్కడ ఉన్నాం మనం? ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక రాచరిక దేశంలో ఉన్నామా? మీరు ఖబర్దార్, మీరు ఇప్పటికి కూడా కళ్ళు తెరవకపోతే వచ్చే ఎన్నికల్లో ఎక్కడ కూడా మీరు గెలవరు. ఈ దేశం నుంచి మరి కాంగ్రెస్ తరిమి కొట్టే రోజు దగ్గరకు వస్తాయి. అందుకే నరేంద్ర మోడీ గారు ఫస్టే ఉన్నారు, కాంగ్రెస్ ముక్త్ భారత్ కావాలని అన్నాడు. అది నిజమైతే ఉన్నది. అన్ని రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగరాస్తూ ఉన్నది. ఇప్పుడు ఇంకా 3 రాష్ట్రాల్లో మీ బతుకున్నది. ఆ 3 రాష్ట్రాల్లో కూడా రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడగొడతాం, మీకు బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భం చేస్తా ఉన్నాం. ఇదే నచ్చదు. Yeah.